Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి కూడా మిస్ అయింది యునానిమస్ టాక్ అండ్ ఆరెంజ్ లాంగ్ రన్తో. ఏంటది? సరిపోదా శనివారం రెస్పాన్స్ అండ్ ఓల్డ్ ఎలా ఉంది? గబ్బర్ సింగ్ కొట్టకపోతే మహేష్ బాబు రికార్డ్స్ అన్బ్రేకబులా? 2 బిగ్గెస్ట్ క్లాషెస్ అవబోతున్నాయి, ఏంటవి? ఇలా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. కల్కి మిస్డ్. కల్కికి ఏ లెవెల్ టాక్ అండ్ లాంగ్ రన్ పడిందో మనకు తెలుసు. హ్యూజ్ రికార్డ్స్ అండ్ సెన్సేషన్ని క్రియేట్ చేసి రీసెంట్గానే రన్ని కంప్లీట్ చేసుకుంది. బట్ ఒక్కటే వెళతి, బాహుబలి 2 అండ్ త్రిపుల్ని కొట్టలేదు, ఈవెన్ ఇన్ తెలుగు స్టేట్స్. అసలు ల్యాక్ ఎక్కడైంది? అఫ్కోర్స్ నైజాంలో బాహుబలి 2ని దాటింది అండ్ త్రిపుల్ఆర్కి దగ్గరలో ఉండే, బట్ తెలుగు స్టేట్స్లో దూరంగా ఆగిపోయింది. 187 కోట్ల షేర్ కొట్టింది. ట్రిపుల్ఆర్ తెలుగు స్టేట్స్లో 272.3 కోట్ల షేర్ కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ కాగా, బాహుబలి 2 204 కోట్ల షేర్ కొట్టింది. అప్పుడు సలార్ మిస్ అయినా కల్కికి టాక్ వస్తే కొట్టేస్తుంది అనుకున్నాం, అది అవ్వలేదు. నెక్స్ట్ ప్రభాస్ బాహుబలి 2ని కొట్టాలంటే సలార్ 2 ఇంకా ట్రిపుల్ఆర్ లేవాలంటే SSM 29. అఫ్కోర్స్ సలార్ 2 ఆర్ కల్కి 2కి టాక్ వస్తే ట్రిపుల్ఆర్ లేచుద్ది అనుకోండి, సరే ఏదో ఒకటి. సో చూడాలి ఏ సినిమా బాహుబలి 2ని కొడుతుందో, ఏ సినిమా ట్రిపుల్ఆర్ని కొడుతుందో. 2. మై టాప్ 5 మూవీస్ దిస్ ఇయర్ మంచి సినిమాలు తక్కువే, డిఫరెంట్ జానర్స్ మూవీస్ వచ్చినా కొన్ని మాత్రమే ఇంప్రెస్ చేశాయి. అయితే నా టాప్ 5 మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పటి వరకు 5th ప్లేస్లో విశ్వక్సేన్స్ గామి, 4th ప్లేస్లో రీసెంట్ సరిపోదా శనివారం, 3rd టిల్లు స్క్వేర్, 2nd హనుమాన్ అండ్ 1st ప్లేస్లో కల్కి. మీ టాప్ 5 పక్కా కింద మెన్షన్ చేసేయండి. 3. గేమ్ చేంజర్ కాన్ఫిడెన్స్. పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ ఏం మాత్రం తగ్గట్లేగా. December 6th కపుష్ప 2 కన్ఫర్మ్ అయింది, December 28th గేమ్ చేంజర్ కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్, దట్టు మెగా వర్సెస్ మెగా కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ వేరే ట్రాక్లో ఉన్నాడు, మనం చూసాం. సో ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. అఫ్కోర్స్ హిట్ టాక్ రెండింటికి వస్తే రెండింటిని నెత్తిన పెట్టేసుకుంటారు మన ఆడియన్స్, అందులో డౌటే లేదు. స్టిల్ మేజర్ ఇంట్రెస్టింగ్ క్లాష్ ఇది. చూద్దాం పక్కా వస్తారా లేదా జరుగుతారా అని. ఆల్సో 2 మూవీస్కి గ్యాప్ ఉందిలే, పర్లేదు. 4. గబ్బర్ సింగ్ అడ్వాన్స్ సేల్స్ అండ్ బుకింగ్స్. ఆల్రెడీ మన కమ్యూనిటీలో చెప్పినట్టుగానే గబ్బర్ సింగ్ 3.3 crore అడ్వాన్స్ సేల్స్ దాటింది విత్ బ్లాక్డ్ సీట్స్ అండ్ ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ అడ్వాన్స్ గ్రాస్ 40 లక్షలు దాటింది. సో డే 1 పెద్ద నెంబర్తోనే స్టార్ట్ అవుద్ది. మురారి ముందు రోజు వరకు బుక్ మై షో ట్రాక్లో 1,25,000 టికెట్స్ సోల్డ్ అవుతే గబ్బర్ సింగ్ 1,23,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయి ఇంక్లూడింగ్ ప్రీమియర్స్. సో ఆఫ్లైన్లో సేల్స్ బాగుతే పక్కా డే 1 6 crore టచ్ అవుతుంది, అంటే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టుద్ది, మురారిని క్రాస్ చేసినట్టే. చాలామంది గబ్బర్ సింగ్ కొట్టకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మహేష్ అన్నే కొట్టాలి మురారిని కలేజా అండ్ అతడుతో అంటున్నారు, బికాస్ పవన్ అన్న మంచి ఫిలిమ్స్ అయిపోయాయి కదా అని. మీరేమంటారు? అలానే ఎంతమంది రేపు వెళ్తున్నారు మూవీకి? 5. దేవర తమిళ్ బిజినెస్ అండ్ ఓవర్సీస్ రచ్చ. దేవర హంట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఓవర్సీస్లో $100,000 కొట్టేసి మొదలెట్టేసింది ఆట. ఓవర్సీస్లో తారకన్నకి మంచి క్రేజ్ ఉంది, సో లెక్క అక్కడి నుండే స్టార్ట్ చేశాడు. ఇంకా 26 days ఉంది మూవీకి. ఇదిలా ఉండగా దేవర తమిళ్ రైట్స్ 7 కోట్లకు వెళ్ళాయి, అంటే దగ్గర 15 కోట్ల గ్రాస్ కొట్టాలి అండ్ 8 crore షేర్ కొట్టాలి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అండ్ మంచి ప్రైజే. టాక్ వస్తే ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి, మరీ ఎక్కువ అవ్వలే మరీ తక్కువ అవ్వలే, సో చూడాలి. 6. యెట్ అనదర్ క్లాష్, ఓజీ వర్సెస్ రాజాసాబ్. నిన్న ఓజీ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది, విచ్ ఈజ్ March 27th. ఇది సూపర్ డేట్ అని చెప్పొచ్చు, బికాస్ సమ్మర్ హాలిడేస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి కదా. బట్ ఆ నెక్స్ట్ వీకే రాజాసాబ్ ఉంది April 10th. చాలా ఏళ్ళకి అటు పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ క్లాష్, ఇటు ఓజీ వర్సెస్ రాజాసాబ్ క్లాష్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ క్లాష్. ప్రభాస్ అన్న కల్కి లాంటి హిట్ తర్వాత వస్తున్నాడు, పవన్ అన్న చాలా ఏళ్ళకి ఒరిజినల్ ఫిల్మ్తో వస్తున్నాడు. మరి చూడాలి పక్కాగా వస్తారా లేదా ఎవరైనా సైడ్ అవుతారా అని. ఈ క్లాష్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 7. సరిపోదా శనివారం హోల్డ్. ఈ వర్షాల వల్ల కాస్త రన్ పైన ఎఫెక్ట్ పడ్డా నాణ్యన్న పుల్ని ఎవ్వరు ఆపలేరు. ఎస్, 3 days బాగా హోల్డ్ చేసింది. నిన్న తెలుగు స్టేట్స్లో 4.7 కోట్ల షేర్ అండ్ 7.8 కోట్ల గ్రాస్ కొట్టింది, ఈవెన్ విత్ హెవీ రెయిన్స్. అలా 3 daysలో నైజాంలో 6.75 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. సీడెడ్లో 1.83 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. ఇంకా వైజాగ్లో 1.65 కోట్ల షేర్, ఈస్ట్లో 64 లక్షల షేర్, వెస్ట్లో 62 లక్షల షేర్, గుంటూరులో 78 లక్షల షేర్, కృష్ణాలో 83 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 52 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో 3 daysలో 13.62 కోట్ల షేర్ అండ్ 21.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు, అంటే ఇంకా 16 కోట్ల షేర్ కొట్టాలి. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3.55 కోట్ల షేర్.
ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 7.55 కోట్ల షేర్తో ఆల్రెడీ హిట్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా 24.72 కోట్ల షేర్ అండ్ 45.2 కోట్ల గ్రాస్తో సూపర్గా హోల్డ్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు. అంటే ఇంకా 17 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. లాంగ్ రన్ గట్టిగా ఉంటుంది కాబట్టి హిట్ అవ్వడం కాదు, ఏ రేంజ్ ప్రాఫిట్స్ వస్తాయో చూడాలి. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.